హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ 3-4 మంత్స్గా మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అలేఖ్య అక్క మీరు ప్రెగ్నెంటా, మీరు కన్సీవ్ అయ్యారా, మీ చిన్న కోడలు ప్రెగ్నెంటా, ఎనీ గుడ్ న్యూస్ అని ఇలా కామన్గా చాలామంది అడిగారనమాట. సో అప్పుడు మేము వాటికి ఆన్సర్ చేయలేకపోయాము. అండ్ హియర్ ఇస్ ద టైమ్. ఎస్ గైస్, ఐ ఆమ్ ప్రెగ్నెంట్. ఆర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు ఎక్స్టెండ్. సో ఏంటంటే అప్పుడు చాలామంది మన కమెంట్స్ పెట్టడం కాదు, గెస్ట్ చేశారు కూడా. మంత్ ఏంటి, ఎన్నో మంత్ ఇది, సో ఇప్పుడు ఏంటి ఇంకా రివీల్ చేయరా, వచ్చేసినట్టుంది, 6th మంత్ వచ్చేసినట్టుంది అని చెప్పేసి. సో ఇలా చాలా మంది మెసేజ్ చేస్తానే ఉన్నారు. అండ్ పర్సనల్గా కూడా చాలా మంది పింగ్ చేశారు, ఇంకెప్పుడు రివీల్ చేస్తారు అబ్బా, ఇంకెప్పుడు అని చెప్పేసి. మేము కూడా మీలాగే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము, చెయ్యాలి 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 అని చెప్పేసి. టెస్ట్ చేసుకుంది డిసెంబర్లో కదా. ఎస్. సో డిసెంబర్ లాస్ట్ వీక్లో నేను పడుకున్నా. సో నాకేదో సౌండ్స్ వస్తున్నాయి మార్నింగే, ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, సౌండ్స్ అంత పొద్దున్న లేచిందంటే అలెక్య, నాకు అర్థం కావట్లేదు అనుకున్నా. కానీ సరేలే, నాకు ఎందుకు వాష్రూమ్ వెళ్ళిందేమో లేదని పడుకుంటే అక్కడి నుంచి వచ్చి ఇలా లేపింది. సో ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు ఆ మూమెంట్ ఏం చేసావు అనేది నీకు తెలియాలి. అసలు నేనైతే టెస్ట్ చేసుకున్నప్పుడు లిటరలీ షివర్ అయిపోతుంది నా హ్యాండ్స్ లిటరల్గా. అసలు ఏమొస్తుంది ఏంటి. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రమోషన్ వస్తుంది అంటే ఎంత టెన్స్డ్ ఉంటుందో, ఎందుకంటే మనం ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం నేను దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తాను. అండ్ మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. సో నాకు నా లైఫ్లో ఇంకొక చిన్న బేబీ వస్తుంది అని అంటే వాళ్ళని ఎట్లా టేక్ కేర్ చేస్తున్నాను అని చాలా టెన్స్డ్ ఉండే. అట్ ద సేమ్ టైం ఐ వాజ్ లైక్ కావాలి 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 నా లైఫ్లో ఒక 2026 ఒక పెద్ద మిరాకిల్ అవ్వాలి అని చెప్పేసి చాలా అనుకున్నాను. అలానే టెస్ట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా నాకు నేను టెస్ట్ చేసుకోగానే నాకు పాజిటివ్ వచ్చింది. లిటరల్గా నాకు ఫుల్ ఏడుపు. నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోయా, ఎందుకంటే అదొక మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే నా లోపల. ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, అట్ ద సేమ్ టైం చాలా భయంగా. అండ్ మా ఆయనకి చెప్పినప్పుడు మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఆ టైంలో నాకు నచ్చిన ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి తెలుసా, నువ్వు అంత పొద్దున ఫోన్ తీసుకుని వెళ్ళి క్యాప్చర్ చేసుకున్నావు. ఎందుకంటే అలాంటి మూమెంట్స్ మళ్ళీ మన లైఫ్లో రావు కదా. సో ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకో, ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతా ఏంటి అని చెప్పేసి నాకు నేను చూసుకోవాలనిపించింది. అన్ఫిల్టర్డ్. ఎందుకంటే అది ఆ ఎమోషన్ని మనం ఆ టైంకి ప్రాపర్గా క్యారీ చేయగలుగుతాము. సో అందుకని చెప్పేసి నేను క్యాప్చర్ చేసుకున్నా. అండ్ ఎలా క్యాప్చర్ చేసుకున్నా ఏంటి అనేది ఇక్కడ చూసాను. బేసిక్గా మాకు తెలీదు అన్నట్టు ఏం లేదు. అంటే ఒక 1 వీక్ నుంచి కూడా అనుకుంటున్నాము టెస్ట్ చేసుకోవాలి ఏంటి ఇది అని చెప్పేసి. బట్ దెన్ నిద్రపోయి మంచి గాఢ నిద్రలో ఉండి లేవంగానే ఫస్ట్ ఈ న్యూసే తెలుస్తుంది అనే ఒక థాట్ రాదు. సో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కానీ అయినా అది రాదన్నమాట దానికి. సో తను లేచి చెప్పేసరికి కంప్లీట్ హ్యాపీనెస్. అసలు ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ చేయలేకుండే, ఏదో మాట్లాడినా చేసినా కానీ చెప్పి. ఖచ్చితంగా ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆ నర్వస్నెస్ అనేది ఇద్దరు లోపల ఉంటుంది. బికాస్ ఇప్పటి వరకు మేము ఒకలా ఉన్నాము, ఇప్పటి నుంచి మేము ఇంకోలా ఉండాలి. అండ్ ఎలా ఉంటుంది ఏంటి, మేము ఎలా హ్యాండిల్ చేస్తాము అని చెప్పేసి చాలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా లోపల. మామ్ టు బి అని చెప్పేసి వాళ్ళకి ఎంత ఉంటుందో, డాడ్ టు బి అని నాకు కూడా అంతే ఉంటుంది. సో అప్పటి నుంచి సో అది ఎర్లీ మార్నింగ్ జరిగింది. తర్వాత నిద్ర వస్తున్నా కూడా మేము నిద్ర పోలేకపోయినాము. అసలు ఏంటిది అని చెప్పేసి వెంటనే తను రెగ్యులర్గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే, నాకు అప్పుడే ఫ్యామిలీకి చెప్పాలి అంటే మా వాళ్ళందరికీ నేను ఒక పెద్ద సర్ప్రైజ్ లా చెప్పాలనుకున్నా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని, డాక్టర్ అసలు రిజల్ట్ ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్ పాజిటివ్ అని చెప్పాక నేను ఇంట్లో అందరికి చెప్పాలి అని అనుకున్నాను అనమాట. సో అఫ్కోర్స్ మనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి సో ఎట్లుంటుందంటే
ఒకసారి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే ఎక్స్పర్ట్ ఆఫ్ కోర్స్ గైనిక్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్పర్ట్ అంటే ఒపీనియన్ తీసుకొని ఎస్ అనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఫ్యామిలీకి చెప్దాము అనుకున్నాము. బట్ ఏంటంటే అప్పుడే వెళ్దామని ప్రిపేర్ అయ్యాం, మార్నింగ్ స్లాట్స్లో ఉంటారేమో డాక్టర్ అని, కానీ ఆ రోజు తను అవైలబుల్ లేదని చెప్పారు. సో ఈవినింగే ఉంటుందని. సో ఈవినింగ్ వరకు కంపల్సరీ తన దగ్గరే ఆ న్యూస్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకున్నాను. బికాస్ ఐ నో హర్ ఫ్రమ్ లాస్ట్ 15 years. సో మా వదినలు, మా అక్క వాళ్ళు అందరూ అక్కడే డెలివరీ అయ్యారు. సో నాకు ఇంకేంటి అని అంటే తను చెప్పింది అని అంటే ఇంకా ఫుల్ పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట నా లోపల. సో అందుకని చెప్పేసి తను చెప్పాకే ఇంట్లో చెప్దాము అని చెప్పేసి ఈవినింగ్ తన దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు వ్యూవర్స్ లాగానే అనమాట. వాళ్ళు కూడా చాలా గెస్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు మిస్ అయింది, ఏంటి అని చెప్పేసి. సో ఎవ్రీడే నన్ను అడుగుతుంటారు. ఆబ్వియస్లీ యాజ్ ఏ ఉమెన్గా మేము ఇంట్లో ఎంత అంటే అత్తయ్య కానీ అక్క కానీ అందరు కలిసి ఏంటి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి. సో నేనేమో మీరేదో పెద్ద చాలా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇట్లా లిటరల్గా ఏం కాదు అని అంటే చెప్పారనమాట. బట్ వాళ్ళు అసలు ఏంది అసలు ఏమో జరుగుతుంది మీరు నాకు చెప్పట్లేదు అంటుంది మా అత్తయ్య. సో అంటే ఆ రోజు మార్నింగే మేము ఏదో బయటకు షూట్ అని చెప్పి వెళ్ళినాం. ఆ రోజు ఈవినింగ్ డాక్టర్కి వెళ్ళడం కూడా ఏదో షూట్ అని చెప్పి వెళ్ళినాము. సో వాళ్ళకి డౌట్ వచ్చే అవకాశాలు ఏం లేవు. అండ్ ఈవినింగ్ వెళ్ళి తను చెప్పిన తర్వాత కార్లో ఇంటికి వచ్చే వరకు సో దీన్ని ఎట్లా మనం రివీల్ చేయాలి, వాళ్ళకి ఎట్లా చెప్పాలి, స్ట్రైట్ వెళ్ళిపోయి ఎస్ నేను కన్సీవ్ అయినా అని చెప్పకుండా ఏదో డిఫరెంట్ చెప్పాలి. ఏంటి అంటే నేను అలాగే అడుగుతున్నా ఎట్లా సర్ప్రైజ్ చేద్దాము, ఎట్లా ప్లాన్ చేద్దాము ఏంటి అని. తను ఏమందంటే అసలు నన్ను ఏం అడక్కు, నీకు నచ్చింది చెయ్యి, ఎందుకంటే ఇప్పుడు నా హ్యాపీనెస్లో ఉన్న నేను, నాకు అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, నాకేం తెలీదు, ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దిస్. నాకు పొద్దున జరిగిన నాకు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కనిపిస్తుంది నాకు మైండ్లో, కళ్ళు మూసుకుంటే అని చెప్పింది. సో సరే ఓకే నేనే చేస్తా అని చెప్పి పైకి వచ్చి ఏదో కుస్తీ పట్టినామంట. కుస్తీ పట్టి కొంచెం అన్న అంటే ఏంటంటే అప్పుడు నా దగ్గర ఉన్న వాటితోని ఏదో ఒక చిన్నగా డిఫరెంట్ చేయాలి, సో ఫ్యామిలీని పిలవాలని చెప్పేసి సడన్గా పైకి ఉరికొస్తున్నా, కిందికి వెళ్తున్నా. మా నాన్నుండి ఏమైందిరా అంత ఫాస్ట్గా పైకి తిరుగుతున్నావు ఏంటి అని అడిగాను. నేను అన్న ఏం లేదు, ప్రొజెక్టర్ తెచ్చినాం రీసెంట్గా ఇంట్లోనే, సో దాని స్క్రీన్ ఆర్డర్ చేసిన, సో నేను ఇంట్లో రూమ్లో నేను దాన్ని ఏమంటారు ప్లేస్ చేశాను అనమాట ఒక మంచిగా పైనుంచి ఆటోమేటిక్గా అని చెప్పి ఏమో స్టోరీ వెళ్ళి మొత్తం ఫిట్టింగ్ అయ్యాక మీ అందరినీ పిలుస్తా, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి చెప్పిండు అనమాట. అండ్ నాకు కూడా ఏం చెప్పారంటే నువ్వు కిందే ఉండు వాళ్ళకి ఏ డౌట్ రాకుండా, సో నువ్వు కూడా నీకు కూడా సర్ప్రైజ్ లాగానే ఉండాలి, సో దట్ వాళ్ళ పాటు నువ్వు కూడా ఉంటే దట్ విల్ బి గుడ్. నేను కిందికి వెళ్ళి అలాగే నీకు కూడా సర్ప్రైజ్ అయ్యని చెప్తే ఓకే సరేలే. ఇంకా వాళ్ళందరూ నమ్మేసిండు ఆల్మోస్ట్ లైక్ అందరికీ దీన్ని కూడా రావద్దు అంటే నార్మలే ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మా ఆయన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కొంటానే ఉంటాడు, ఏదో చేస్తానే ఉంటాడు రూమ్లో ఫిట్టింగ్స్, కాబట్టి వాళ్ళకి అంత పెద్దగా డౌట్ రాలేదు. బట్ స్టిల్ కూడా మా మామయ్య ఏదో జరుగుతుంది. సో అట్లా వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉండింది ఏంటనేది ఇప్పుడు చూసేయండి రండి. Thank you. Congratulations. Thank you. It's a good news. Super, super. Very good news. Super, very good news. Thank you so much. Congratulations. Very big responsibility. Thank you. So happy for both of you. Thank you. వినట్లేదు మీరు సైలెంట్ వస్తారు. Super, super. అమ్మ తల్లి ఏదో పొద్దుగానికి ఏదో ఎక్కిస్తున్నాను అసలుకి. ఒక నిమిషం చూపించవే. Super. సాధించావురా శ్రీ. Yeah. This is Super, super. Nani. మళ్ళీ నాని కాబోతుంది. అబ్బా సీత. Congrats Nani, congrats. థ్యాంక్ యూ. Super. Big news. గాడ్ బ్లెస్ యూ.
దిస్ ఈస్ చాచు. రేయ్ చాచు చిన్నోడు, చాచు ఏదైనా పాచు పెద్దోడు. పాచు తెలుగులో తెలుగులో చెప్పాలంటే ఏంటండి? చాచు పెద్ద చిన్నోడు. నాయన అని పిలుస్తారండి మిమ్మల్ని. Here is పెద్దమ్మ. ఇది నానా నువ్వే నానా అన్న ఇట్స్ యూ సూపర్. అన్న ఇట్స్ యూ. రేయ్ కాదురా ఇటు ఇక్కడ చాచు అంటే చిన్నోడు, నేను పెద్దమ్మ పెద్దనాన్న పొజిషన్ కదా. వచ్చింది. పెద్దనా కానీ పెద్దనా దొరకలే మన పెద్ద నాయన దొరకలేదు. Alekia, once again, congratulations. Thank you for this good news. దాంట్లో ఇంకా సిరి వాళ్ళకి ఫోన్ చేయాలి. మామీ ఉన్నాయి దాంట్లో. శ్రీహిత Yeah. రాగానే first అదే చెప్పండి మీరు. అండ్ దాది లలిత అత్త కూడా ఉంది కదా, దాది ఫోన్ చేయాలి. అండ్ ఒకసారి వాయిస్ నోట్ వినండి. అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు ఇంకా తెలియదండి, ఎందుకంటే నేను ఇంకా బయటికి రాలేదు కదా, అందుకే నా పేరు ఇంకా పెట్టలేదు. హాయ్ నానమ్మ, ఎలా ఉన్నారు? Hi. అంత సూపర్. బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది కదా. ఇదో మా అమ్మ నాన్నే కొంచెం లేట్ చేశారు. చాలా లేట్ చేశారు. మాత్రం తొందరగా వచ్చేస్తాను, ఓకేనా? చాలా హ్యాపీగా మీ వెంటనే కూర్చుంటాను. మీ నవ్వులే నా ప్రపంచం అవుతాయి. హాయ్ పెద్దనాన్న, హాయ్ పెద్దమ్మ, మీరెలా ఉన్నారు? నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను. ఇగో పెద్దనాన్న, మార్నింగ్ నుంచి మీ తమ్ముడికి ఈ విషయం తెలియగానే కంగారు పడిపోయి మా అమ్మని బాగానే చూసుకుంటున్నారే. నేనైతే సేఫ్. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను, ఓకేనా? వీళ్ళు ఫస్ట్ నేను నిల్చున్నాను డోర్ దగ్గర, లోడుకి వచ్చి ప్రొడక్టర్ కోసం ఎత్తుకున్నాను. వీళ్ళు వారు వచ్చి అయినా అర్థం కావట్లేదు నాకు. నాకు కూడా నా అర్థం బోర్డు కాలే. చూసినా అర్థం కాలే. నేను ఫస్ట్ నేను వచ్చి already- right. అక్కడ సూపర్ డాడ్ నేను సంథింగ్ ఏదో ఉందని మార్నింగ్ నుంచి నేను గెస్ చేస్తా ఉన్నా. నేను కూడా. మార్నింగ్ అలేఖ్య నేను కూడా morning నుంచి guess చేస్తున్నా. ముల్లంగి పచ్చడి కావాలి అన్నారు. నేను అప్పుడే అన్నా ఇంకేం కావాలి చెప్పమ్మా. దొండకాయ కూర అన్నారు. అయితే నేను మామిడికాయ పచ్చడి తెస్తాను చెప్పి. ఈరోజు మామిడికాయ కూడా తీసుకొచ్చారు మావయ్య. నేను ఇద్దరం అనుకుంటున్నాను ఇదేదో చెప్తలేదు. నేను ఇంకా పైన ప్రొడక్టర్ చూసి అట్లా పెట్టుకుంటాడు ఈ రూమ్ లో ప్రొడక్టర్, అందరం చూడాలి కదరా. మీరు కొంచెం వెనక నేను అమ్మా పడ్డారు. చెప్పినారా 100% శ్రీకాంత్ ఈ న్యూసే చెప్పబోతున్నాడు. లేకపోతే ప్రొజెక్టర్ పెట్టి చూపించడం ఏంటి మనకి అని చెప్పి నేను చెప్పేసి గెస్ చేసిన. నేనైతే అలెక్కడి లిటరల్ గా టార్చర్ చేస్తాను. ఇక చెప్పవే నిజం చెప్పవే నిజం చెప్పండి. కానీ సీరియస్లీ నేను ఇది అరుస్తుంది కానీ యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు. నేను నిజంగా చెప్పాలంటే ఏం చూస్తున్నది, ఎందుకు అరుస్తున్నది? సూపర్ డాడ్. సో ఇట్లా అమ్మ నాన్న, మీరు తాత, మీరు నానమ్మ, అన్నని మా అన్నని పెద్దమ్మ అవ్వబోతున్నారు. సో ఇవన్నీ చెప్పేసిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. చూసారు కదా ఎలా ఉంటుందో ఆ మూమెంట్ అంతా కూడా. సో నాకు తోచినట్టుగా ఏదో చిన్నగా అట్లా ప్లాన్ చేశాను అనమాట. అది వర్కౌట్ అయ్యింది కూడా. మా అమ్మకి అయితే ఎప్పటి నుంచో ఉండేదన్నమాట, నేను రిటైర్ లోపల ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నేను ఆడుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పేసి. సో మేము ఈ న్యూస్ చెప్పాక అబ్బా ఎంత మంచి వార్త చెప్పినారు అసలు, వీ వేర్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అత్తయ్య మామయ్య అందరూ. బికాజ్ ఆబ్వియస్లీ వాళ్ళకు యాజ్ ఏ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకు కూడా ఏమంటారు ఆడుకోవాలి, పిల్లలతో ఉండాలి, టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మా ఇంట్లో శ్రీహిత ఒక్కతే అయిపోయే వరకు శ్రీహిత కూడా ఎప్పుడు కూడా నాకు పిల్లలు కావాలి, నాకు ఆడుకోవడానికి పిల్లలు కావాలి, నన్ను అటు తీసుకెళ్ళండి ఇటు తీసుకెళ్ళండి అంటది. అండ్ ప్రతిసారి కూడా పిన్ని మన ఇంట్లో పిల్లలు ఉంటే బాగుండు అని అన్నది. సో మేము ఈ న్యూస్ చెప్పిన రోజు శ్రీహిత ఇంట్లో లేదు. శ్రీహిత మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంది. బట్ వచ్చాక నేను న్యూస్ చెప్పినప్పుడు అయితే షీ ఫెల్ట్ సో హ్యాపీ. లిటరల్గా ఇంట్లో అందరికన్నా పిల్లలు ఆబ్వియస్లీ పిల్లలు ఇంకా వాళ్ళ ఏజ్ పిల్లలు వస్తున్నారు అంటే ది ఫీల్ మోర్ హ్యాపీ కదా. సో పిన్ని సూపర్ హ్యాపీ పిన్ని, ఐఎమ్ సో హ్యాపీ పిన్ని, ఎప్పుడు వస్తుంది బేబీ అని చెప్పేసి నన్ను హగ్ చేసుకొని నాతో మాట్లాడడం. అండ్ ఎవ్రీడే కూడా టాబ్లెట్ చేసుకున్నావా, తిన్నావా, లోపల బేబీ ఏమంటుంది, ఎవ్రీడే బేబీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పడం. ఇలా చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి నా లైఫ్లో ఇప్పటికి. యా, ఎందుకంటే
వీడియో వచ్చేసి డిసెంబర్ అంటే ఇప్పుడు 6th అయిపోయి 7th మంత్ పడిందన్నమాట. సో మధ్యలో చాలా జరిగినాయి. సో ఈ న్యూస్ చెప్పిన తర్వాత శ్రీమంతం జరిగింది. అండ్ దానికంటే ముందు ఏంటంటే ఇప్పుడు మా పేరెంట్స్కి అయితే ఇక్కడ ఫ్యామిలీకి అయితే చెప్పేసింది. ఇప్పుడు అత్తకి వీళ్ళ అమ్మకి ఇంకా అన్నకి కూడా చెప్పాలి కదా. సో అట్లా కాల్ చేసి వాళ్ళకి కూడా చెప్పింది. దాని తర్వాత సిరి ఇంకా మా బావకు కూడా కాల్ చేసినాం అనమాట. సో అట్లా చెప్పినాం. అవి కూడా క్యాప్చర్ చేసినాము, చూద్దాం అవి కూడా. హాయ్ మమ్మీ. హాయ్ కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ బాలిక ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెక్క వీడియో కాల్ చేయండి బాగా అర్జెంట్ అంటే అన్ని స్క్రీన్ లో. థ్యాంక్ యూ అత్త. అఖిల్ కి ఫోన్. ఇప్పుడు అఖిల్ ఫోన్. కంగ్రాచులేషన్స్. ఇంకా సరే కింద చెప్పారా మా అత్తమ్మ వాళ్ళకి? కంగ్రాచులేషన్స్ అమ్మా. అమ్మమ్మకు అమ్మమ్మ అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ అండ్ మామ. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. నువ్వు మమ్మల్ని దిగలే మరి మేము కూడా తీస్తాము. కంగ్రాచులేషన్స్. సిరి కూడా అన్నది. అత్త నంబర్ 2 బావా ఈశాన్వి అప్పుడే పెద్దది అయిపోతుంది. అత్త ఈశాన్వి వదిన వదినే కదా. ఈశాన్వి వదిన. కంగ్రాచులేషన్స్. నువ్వు చెప్తా థ్యాంక్ యూ మామ అంటున్నప్పుడు థ్యాంక్ యూ అన్నాడు. నేను మామా అన్న, థ్యాంక్ యూ మామా అన్న, మర్చిపోయి మరి ఎప్పుడు థ్యాంక్ యూ బావా అని అన్న. సో అప్పుడే మామా అంటున్నాను ఒకటి వాయిస్ అని అన్నాను. ఏ బుడ్డి కాంగ్రాచులేషన్స్. ఎవర్రా మీరంతా పొద్దున్నే అన్నట్టు వస్తుంది. హాయ్ ఈషో. వదినా ఆమె చిన్న స్మైల్ వేసింది. అండ్ యాజ్ యూజువల్ వాళ్ళు కూడా చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. వావ్ చాలా సర్ప్రైజింగ్గా ఉందని చెప్పేసి. అప్పుడు టైం 9:30 అయింది రాత్రి. సో అఖిల్ ఇంకా మా బామ్మరిది ఇంకా మా అత్త ఇద్దరు వెంటనే ఉన్న పడంగా అక్కడి నుంచి లేచి కార్ వేసుకుని వచ్చేసిండ్రు. ఇంటికి వచ్చేసి ఆన్ ద వేలో దీనికి ఇష్టమైన స్వీట్ మోతిచూర్ లడ్డు ఉంటుంది. సో అది పట్టుకొచ్చేసి అసలు సూపర్ క్రేజీ న్యూస్ అని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే అసలు మా లైఫ్లో సో అన్నీ మాట్లాడుతుంటే అలేఖ్య కొంచెం ఎమోషనల్ అవుతుంది. సో దీనికి ఎమోషనల్ అయ్యడానికి కారణం ఏంటి అంటే, సో వాళ్ళ అమ్మ అన్న రాగానే సో ఒక్కసారి అఖిల్కి అలేఖ్యకి వాళ్ళ నాన్న గుర్తొచ్చారు. అండ్ మా అత్తకి వాళ్ళ హస్బెండ్. సో అయిపోయింది, మీ నాన్న మళ్ళీ వస్తున్నాడే అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి హగ్ చేసుకునేసరికి అసలు అలేఖ్య కాదు ఎప్పుడూ చూడని మేమే ఎంతో అసలు ఆ రోజు అందరం కూడా చాలా ఎమోషనల్ అయిపోయాము. వావ్ అని చెప్పేసి. సో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాము. అది ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో వస్తున్నారు అని అంటే అది మీ నాన్న రూపంలోనే వస్తుందని చెప్పి చాలా మంచి చెప్పినాం వాళ్ళకి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినరు. కొంచెం టైం తీసుకున్నా కూడా యువర్ డాడ్ ఈస్ కమింగ్ అని చెప్పి దాన్ని కూడా బూస్ట్ చేసాం మేము. సో అంత మంచి మూమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలేఖ్య ఇంత ఎమోషనల్ కావడానికి కూడా కారణం ఉంది. షీ వాజ్ వెరీ మచ్ అటాచ్ టు హర్ డాడ్. సో ఆఫ్కోర్స్ డాటర్స్ అందరూ కూడా వాళ్ళ డాడ్స్కి చాలా దగ్గర ఉంటారు కదా. సో లెట్ us నాట్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ హ్యాపీ మూమెంట్. సో చాలా హ్యాపీగా తను ఆ న్యూస్ తీసుకుంది. ఎస్ మా రాబోతున్నారని చెప్పేసి. సో చాలా జాగ్రత్తగా ఉండి ఈ 6 months నుంచి నన్ను పట్టించుకోవట్లేదు అసలు. నువ్వేమన్నా నా హెల్త్ నేను చూసుకుంటా, ఇంకా నువ్వే నన్ను పట్టించుకోవాలి అని అంటుంది అనమాట. అంతే కదా. అంటే
ఏంటంటే ఇప్పుడు ఆయనను చూసుకుంటారు చాలామంది ఉన్నారు, ఆయన నన్ను చూసుకుంటాడు, బట్ తన లోపల నా బేబీని చూసుకోవడం అంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అండ్ ఆబ్వియస్లీ నన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాది. సో అలా ఈ సర్ప్రైజ్ అనేది కంప్లీట్గా జరిగిపోయింది. అండ్ వెంటనే వీళ్ళ కజిన్స్ అంటే మాకు ధారపోసిన వాళ్ళు, మా అత్త, మా మామ, మాకు ఇంకా 2 బామ్మర్దులు ఉన్నారు, వేద, భరత్ అని చెప్పేసి, వాళ్ళకు కూడా న్యూస్ షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో అదంతా కూడా పార్ట్ 2లో మీరు చూడండి, అదంతా కూడా అప్లోడ్ చేస్తాము. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది ఏంటి అండ్ నా ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు ఈ మధ్యలోనే నాకు శ్రీమంతం అంటే మా ఇంట్లో 5th monthలో శ్రీమంతం చేస్తారు. మీలో చాలామంది గెస్ చేసింది కరెక్ట్. ఎస్, నాకు ఈ బ్యాంగిల్స్ శ్రీమంతం బ్యాంగిల్సే. సో ఆ శ్రీమంతంలో వేసుకున్న బ్యాంగిల్స్ మా దగ్గర డెలివరీ వరకు ఉంచుకుంటారు. సో అట్లా నేను అసలు బ్యాంగిల్స్ తెలియదు, ఏ వీడియో అయినా కూడా నేను దీంతోనే చేశాను. సో చాలామంది గెస్ట్ చేసేసారు ఆల్రెడీ. అండ్ సో నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి ఇంకా ఈ వీడియోని ఇక్కడేతో వైండ్ అప్ చేద్దామా? యా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.